రండి మా కుటుంబం పట్టుకుంది రండి ఇంట్లో మేడం మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకి 15 స్వతంత్ర దినోత్సవం, అలాగే జనవరి 26 గణతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం మనకి జరుగుతుంది. మన ప్రధాని 2015లో 125వ అంబేద్కర్ జయంతి నాడు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని అంబేద్కర్కి 125వ సంవత్సరం ఘన నివాళి అర్పిస్తూ అప్పటి నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం మన ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. నిర్మించడానికి మరి మొట్టమొదటిగా 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్తు ఏం చేసిందంటే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పడటంగా రాయడంలో మరి చాలా కష్టపడి నవంబర్ 26వ తారీఖున మన తర్వాత 1950 మరి ఈ రాజ్యాంగం మరి మనం జీవనం సాగిస్తున్నామంటే రాజ్యాంగం హక్కులని మరి రాజ్యాంగం అనేది ఆ మనిషి యొక్క ఒక ఛాయ్ వల్ల దేశ ప్రధాని అయ్యాడన్నా అలంకరిస్తున్నా మరి అందరికీ చదువుకోవడానికి, అందరికీ సంపాదించుకోవడానికి, అందరికీ మాట్లాడటానికి రాజ్యాంగం చాలా సునిశ్చితంగా మరి దాదాపుగా 60 దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 2 అడ్వకేట్స్ వస్తున్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వీటన్నిటిని కూలంకషంగా వినిన తర్వాత మనకున్న హక్కులేంటి, మనం ఎట్లా ఉన్నది, రేపటి భవిష్యత్తు అంతా యువతే కాబట్టి మరి మీరందరూ కూడా మరి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందుగా మన జాయింట్ కలెక్టర్ శ్రీరామ్ నాయుడు గారిని ఈ సభను అసలు ప్రత్యేకంగా ప్రతిరోజు మనం ఈ భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన, రాయబడిన నియమ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఉన్నాము. బట్ ఈరోజే దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాము, ప్రత్యేకమైన డేగా ఎందుకు జరుపుకుంటున్నాము అన్నది ఒకటి మేజర్గా మనకు తెలియాలి. అది ఆల్రెడీ మీకు ప్రభాకర్ గారు చెప్పారు. అసలు రాజ్యాంగము అనేది ప్రతి దేశానికి ఎందుకు అవసరం? ఈ రాజ్యాంగం లేకపోతే ఒక దేశంలో ఏమవుతుంది? పూర్వం రాజకీయ వ్యవస్థ కానీ అంతకుముందు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రాజ్యాంగాలు ఉన్నాయా? మరి భారతదేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని ఇక్కడ రాయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? వీటన్నిటి మీద కూడా విద్యార్థులు కానీ, యువకులు కానీ, మీరు ఈరోజు ఏమైపోయిందంటే చదువులన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలో వెళ్ళిపోయింది కాబట్టి సమాజం మీద అవగాహన లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి నుంచి బయటపడటానికి, వీటన్నిటి మీద అవగాహన క్రియేట్ చేయడానికి ఈ ప్రత్యేకంగా ఈ రోజుని మనము ఈ కాన్స్టిట్యూషనల్ డే కింద సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే పూర్వం రాజు ఉండేటప్పుడు ఏమయ్యేది? ఏ రాజుగారు అయితే అధికారంలో ఉన్నాడో, రాజ్యాధికారంలో ఉన్నాడో ఆయన చెప్పినటువంటి విధానమే పరిపాలనగా జరిగేది. ఎవరు జుట్టు పెంచుకోకూడదు అని నిబంధన పెడితే ఎవరు పెంచుకోకూడదు, ఎవడు ఇల్లు కట్టుకోకూడదు అని అంటే ఇల్లు కట్టుకోకూడదు, ఇంకొక రాజు ఇస్తాడు, ఇంకొక నిబంధన పెడతాడు. ఈ రకంగా ఒక రాజ్యంలో పరిపాలన అనేది ఆ రాజు ఇష్టానుసారంగా జరిగేది. కానీ 1900 ఇలాంటి వ్యవస్థని నుంచి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థలోకి తీసుకొచ్చి కొన్ని కోట్ల మందికి ఏ రకమైన డిస్క్రిమినేషన్ లేకుండా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ పరిపాలనలో, ఈ రాజ్యాంగంలో నిర్దేశించిన అధికారులకు అనుగుణంగా పరిపాలన కొనసాగించడానికి అనుకూలంగా ఒక చట్టాన్ని రూపొందించడానికి మనం పెట్టుకున్నటువంటి ఒక ఏర్పాటే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. 1 సో భారతదేశానికి కావాల్సినటువంటి చట్టాన్ని తయారు చేయడానికి 2 రకాల చట్టాలు ఉన్నాయి. ఒకటి 1970 చట్టం, 2 రకాల చట్టాలు ఉన్నాయి. 1970 చట్టం 1970 చట్టం
భారతదేశంలో ఉండే నలుమూలల్లో ఉన్నటువంటి అంతమంది రిప్రజెంటేషన్ కూడా కూర్చొని ఈ దేశానికి ఏం కావాలి, ఈ ప్రజలకి ఏం కావాలి, ఈ ప్రజల్ని పరిపాలకులు ఏ విధంగా ఉండాలి, పరిపాలించబడే వాళ్ళు ఏ రకంగా ఉండాలి, పరిపాలన విధానం ఎలా ఉండాలి, ఎక్కడైనా అన్యాయం జరిగితే రక్షించడానికి ఎలాంటి వ్యవస్థను సృష్టించాలి, వీటన్నింటినీ కూడా దేశంలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి కూడా రిప్రజెంటేషన్ 399 మందిని ఎన్నుకొని ప్రావిన్షియల్స్ అన్నీ కూడా ఎన్నుకొని రాష్ట్రాల నుంచి వచ్చి రిప్రజెంటేషన్ వస్తే ఇలాగా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అందులో కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోతే 299 మంది వరకు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని క్రియేట్ చేయడం జరిగింది. నవంబర్ 26కి ఎండ్ అయింది. అంటే సుమారుగా 2 సంవత్సరాల అట్లా 11 నెలల 18 అంటే 3 ఇయర్స్, నియర్లీ 3 ఇయర్స్ చేశారు. ఈ 3 సంవత్సరాల పాటు చదవడము వాటికి సంబంధించి అంటే సుమారుగా 11 సెషన్స్ జరిగినాయి, 165 రోజులు డెలిబరేషన్స్ జరిగినాయి. ఈరోజు వాటిలోంచి వచ్చినవి మన శాసనసభలో పార్లమెంట్లో చర్చలు అంటున్నాము, బట్ మనకి ఎంతవరకు చర్చలు జరుగుతున్నాయో చూసుకోవచ్చు. Of India preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status, and of opportunity, and to promote among them all fraternity and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, hereby adopt, enact, and give to ourselves this Constitution. రాజ్యాంగం వల్ల మనకు వచ్చే లాభం, లేకపోతే రాజ్యాంగాన్ని ఎందుకు సృష్టించుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఎవరికైనా ఉందా ఐడియా? వై కాన్స్టిట్యూషన్ 40 years ఫ్రీడమ్ లేకుండా మనిషి సంఖ్యలతో మన దేశంలో మనమే స్వతంత్రం లేకుండా బ్రతికాము. భోజనం లేకుండా బ్రతకచ్చు కానీ స్వతంత్రం లేకుండా బ్రతకలేదు. ఎందుకంటున్నామో తెలుసా? భోజనం లేకపోతే రోజు కృషించిపోతాడు, చచ్చిపోతాడు. స్వతంత్రం లేని జీవితం ఎలాంటిది అంటే, సంఖ్యలతో పెట్టేసిన జీవితం ఎలాంటిది అంటే బానిసత్వం, స్లేవరీ అంటే అది మనము 350 years మన కంట్రీ భరించింది, మన దేశం భరించింది. ఆ తర్వాత 350 సంవత్సరాల్లో పడిన బాధలు, ఇబ్బందులు, కష్టాల నుంచి పుట్టుకొచ్చిందే ఈ రాజ్యాంగం. 12 షెడ్యూల్స్తో మన రాజ్యాంగం పొందవచ్చింది. మొదటిగా అండ్ నా ఇప్పుడు వచ్చేసరికి 470 ఆర్టికల్స్తో 104 అమెండ్మెంట్స్తో ఇప్పుడు అమెండ్మెంట్ అంటే ఏంటి? సవరణ. ఇందాక చెప్పినట్టు ప్రభాకర్ గారు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అలాగే ఉంటుంది, కానీ మార్పుతో సహా. మార్పు అదే మనకి స్వతంత్రం రాకముందు ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు. ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? ఎగ్జాక్ట్లీ సావిత్రి
సావిత్రిబాయి పూలే. ఎందుకంటారు? ఆమె ఎంత సొసైటీ వద్దు కాదు అన్నా కూడా షీ స్టార్ట్స్ లర్నింగ్. అండ్ హర్ హస్బెండ్ తన భర్తే అన్ని చదువుకోవడానికి ప్రోత్సహించారు. జ్యోతిరావు పూలే ఉద్యమ అంటూ ఆమె చదువుతాం. ఆమెతో పాటు అతను ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ అట్ దట్ టైం మనం చెప్తున్నాం ఫాదర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ అయిన బిఆర్ అంబేద్కర్ గారు. హీ వాజ్ ఇన్ చైల్డ్హుడ్, చాలా చిన్న ఏజ్. అప్పుడు ఆ వయసులో అప్పుడు చూస్తూ, అంటే ఎందుకు మా అక్క ఎందుకు చదువుకోకూడదు, మా చెల్లి ఎందుకు చదువుకోకూడదు, లేకపోతే మా అక్క ఎందుకు ఇంటి పాటనే ఉండాలి అనేసి అవి చూస్తూ, అన్టచబిలిటీ చూస్తూ, అలాగే సమాజంలో ఆడపిల్లలపై ఉన్న ఆకృతులు చూస్తూ, సూపర్స్టిషన్స్ చూస్తూ, ఇలాంటివన్నీ చూస్తూ పెరుగుతూ మన సమాజాన్ని ఎలాంటి ఈవిల్స్తో నిండి ఉంది అని చూసిన వాళ్ళు మాత్రమే రాజ్యాంగంలోకి వచ్చి రాజ్యాంగాన్ని రాయగలిగారు. ఎందుకంటే అది చూశారు. బిఫోర్ our independence there are no women rights. Even after independence వచ్చి రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఈక్వాలిటీ లేదు అని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎయిర్ ఫోర్స్ అంటే ఇండియా నుంచి ఫ్లైట్స్ మరి గవర్నమెంట్ నుంచి రన్ అయ్యేదాన్ని ఎయిర్ ఫోర్స్ అంటాం. ఎయిర్ బేస్ అంతా కూడా ఇండియా గవర్నమెంట్ రన్ చేసింది, అందుకనే ఇండియన్ ఎయిర్లైన్స్ అంటారు. ఇండియన్ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక రూల్ ఉంది. ఆడవాళ్ళు ఎంతవరకు పని చేయాలి అంటే, కనుక పెళ్ళయి మొదటి బిడ్డ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే షీ విల్ బి టర్మినేటెడ్, అంటే తను తీసేసేయాలి. లేదా పెళ్లి చేసుకోలేదు, పిల్ల పుట్టలేదు, ఇంకా ప్రెగ్నెంట్ కాదు అంటే 35 years వరకు మాత్రమే వర్క్ చేయాలి. అప్పటికి రాజ్యాంగం ఉంది, కానీ రూల్ మాత్రం ఎయిర్ ఇండియాలో నామ్స్ మాత్రం ఇవే. అంటే అప్పుడు ఈక్వాలిటీ ఉన్నట్ట అబ్బాయికి అమ్మాయికి. దాట్స్ మళ్ళీ అది అబ్బాయికి మగవాళ్ళకి లేదు, ఆడవాళ్ళకి మాత్రమే 35 years వర్క్ చేయాలి. లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందో అప్పుడు వరకే తన సర్వీసెస్ ఇవ్వాలి. మన మేడం రెడ్డి మేడం గారు మాట్లాడారు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు, పెద్దలందరూ మాట్లాడి మీకు రాజ్యాంగం ఏంటి అనేది మీకు తెలియజేశారు. నేను మీకు ఒక కోరుకునేది ఏంటంటే, మీకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ స్టేజ్లో ఆయన చదివి పైకి వచ్చారో మీకు బాగా తెలుసు. రాజ్యాంగం రాయడానికి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. అలాగే ఆ రాజ్యాంగంలో ఉన్న అంటే ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళు కూడా చాలా కష్టపడి బయటకు వచ్చారు. సో వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని, ఇప్పుడు మేడం గారు కూడా అన్నారు, అంటే ఇటువంటి డేస్ చేసుకొని మనం దాన్ని కొనాలని, దాన్ని ఒకసారి మళ్ళీ మనం ఒకసారి డిక్టేషన్ చేసుకోవడం అనమాట. ఆ డే ఏంటి అనేది కనుక. సో వీళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని మనం ఒకసారి చేసి ఆ ప్రయత్నం మీరు కూడా చేయండి. ఉన్నత స్థాయికి మీరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇందాక మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను మొదలు అనుకున్నాను, ఇంకా మన జాయింట్ కలెక్టర్ గారు అడిగారు మీలో బిఏ చదువుతున్న వాళ్ళు ఎవరైనా, నేను ముందే అనుకున్నాను వీళ్ళు ఒక్కరు కూడా బిఏ అంటే సోషల్ స్టడీస్ చదువుతున్న వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకున్నాను. కానీ ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మీరు కూడా రేపు పొద్దున సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, లేదంటే డిగ్రీ తర్వాత బిఏలో చేరవచ్చు, ఆ తర్వాత మళ్ళీ లా వృత్తిలోకి రావచ్చు, న్యాయవాదిగా రావచ్చు, న్యాయమూర్తిగా రావచ్చు, లేదు ఇంకొక ఎగ్జామ్ రాయొచ్చు, నీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయొచ్చు. వీటన్నిటిలో కూడా మూలం ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు చట్టాలన్నింటికీ మూలం రాజ్యాంగం అన్నట్టుగా ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు రాజ్యాంగం, దాంట్లో నుంచి చట్టాలు, వీటిలో కూడా మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. వాటి మీద కూడా దృష్టి పెట్టండి. మీరు సైన్స్ యూఆర్ సైన్స్ స్టూడెంట్స్, వాటి మీద కూడా దృష్టి పెట్టి జనరల్ స్టడీస్ అలాగే వీటిని కూడా మీరు కాస్త
దాని మీద నాలెడ్జ్ పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లి మస్తు ఈ కార్యక్రమాలు शुभ नामे जागे